ఎందుకు ధర్నా చేస్తున్నారు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ? ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 9 విడుదల చేయడం జరిగింది. దాన్ని చేస్తూ రెడ్డి జాగృతి సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఇవాళ మేము ఏం అడుగుతున్నామంటే 60% పైగా ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అంటే మీ కడుపు మంటేంది? ఇవాళ మీరు ఎంతనో మీ జనాభా ఎంతనో మీ రిజర్వేషన్లు అంతా తీసుకోండి, మా రిజర్వేషన్ ఎంతనో మాకంత కల్పియండి అని మేము అడుగుతుంటే ఇవాళ రిజర్వేషన్లు ఇవాళ రెడ్డి జాగృతి నాయకులు ఇవాళ బొట్టెంగారి మాధవరెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇవాళ నిన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు దీని మీద స్టే విధించడం జరిగింది. అంటే దాదాపుగా ఇవాళ 60% పైగా ఉన్నటువంటి జనాభాకు ఇవాళ బీసీలకు కనీసం స్థానిక సంస్థలలో వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ కూడా కాకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ అగ్రకుల నాయకుల కుట్రలో భాగంగా నిన్న స్టే విధించడం జరిగింది. మేము తీవ్రంగా యావత్ బీసీలు ఖండిస్తూ ఉన్నాం. బీసీల తరఫున భవిష్యత్తులో పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం తీసుకుంటాం. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఎన్నికలకు పోవాలని, లేని పక్షంలో గ్రామాన ఇవాళ నిన్నటి స్టే తోటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బీసీలు కూడా ఇవాళ బీసీ ఉద్యమానికి కంకణం కట్టుకుంటారు. రాబోయేటువంటి రోజులలో అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు బయటికి రావాలి, బీసీలకు రాజ్యాధికారం దిశగా పోరాడాలని ఈ సందర్భంగా అన్ని బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.